జై శ్రీరామ్. గత 2 రోజుల క్రితం ప్రమాదాలకు సంబంధించి అంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి లేదా వాహనాల ప్రమాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. నిజానికి అసలు ఇది ఎవరు పట్టించుకోవట్లేదు అంటే చూస్తారు, వదిలిపెట్టేస్తారు అన్న చందంగానే కనిపిస్తుంది. కొందరితో ఆ ఫ్రెండ్స్తో మాట్లాడితే కూడా అవన్నీ కూడా పట్టించుకున్నారా ఏందిరా దాంతో ఏమవుతుందిరా అన్న విషయంగానే మాట్లాడుతున్నారు. కానీ దాన్ని చాలా డీప్గా ఎవరు ఆలోచించడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే విషయాన్ని ఏమిటంటే కర్ణాటకలో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి అందులో చనిపోయిన వాళ్ళకు భార్య ఆమె మీద కంపెనీ మీద ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు పెట్టింది. ఆ కేసు పెట్టిన నేపథ్యంలో ఇది చెల్లుబాటు కాదు, ఇతడు ఓవర్ స్పీడ్లో పోతున్నాడు కాబట్టి ఇవ్వరాదు అని హైకోర్టు తీర్పిస్తే హైకోర్టు మీదకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టును సమర్థించింది. అతివేగంగా పోవడం వల్ల చాలా కష్టంగా అది ఇట్లాంటి క్లెయిమ్ ఇవ్వద్దు, అతివేగంగా పోయి నిర్లక్ష్యంగా నడిపించాడు కాబట్టి వీరు క్లెయిమ్కు ఎలిజిబుల్ కాదు అని ఆ 80 lakhsకి సంబంధించిన క్లెయిమ్ను తిరస్కరించింది కోర్టు. చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు ఈ విషయం, కానీ దీని వెనుక కొన్ని జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఒక ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు అంటే దాని వెనుక ఒక జీవితం ఉంటుంది. అంటే నిర్లక్ష్యంగా నడిపి అతడే చనిపోయాడు కావచ్చు, కానీ అతని వెనుక ఒక జీవితం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఒక జీవన విధానం ఉంటుంది. తాత, తండ్రి, తల్లి, బిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు, ఒక జీవన విధానం ఉంటుంది. ఆ జీవన విధానంలోంచి ఒక వ్యక్తి వెళ్ళిపోవడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆ కుటుంబానికి అర్థం చేసుకోవాలి. ప్లస్ ఇంకా క్లెయిమ్ రావట్లేదు. అంటే క్లెయిమ్ రాకపోతే దాదాపు 80 లక్షల క్లెయిమ్ రాలేదు అని అంటే ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? ఇక రోడ్డు పాలు కావాల్సిందే కదా. అంటే ఉంటే డబ్బులు బాగుంటే పర్వాలేదు, డబ్బులు బాగలేకపోతే సరిపోయిన డబ్బులు లేకపోతే ఇబ్బందే కదా. సో దీని విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న సంఘటన ఏంటంటే తమ వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంచుకోరు. ఎవరైనా ఇన్సూరెన్స్ ఉంచుకుంటే ఇన్సూరెన్స్ చేసుకో అని ఎవరైనా చెప్తే మాకు తెలిసిన సందులు పోలీసు వాళ్ళకు తెలుతారా భయ్, నాకు పోలీసు వాళ్ళు పరిచయమే, ఏం కాదు అన్న రేంజ్ లోపల మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం వ్యక్తిగత ఒక 100 రూపాయలు 200 పెట్టి వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకునే అంత కూడా ఎవరు ఆలోచించారు. ఏమైతుందిలే మనకని. అంటే వాస్తవంగా కావద్దు, ఎవరికి ఎలాంటి నష్టం జరగద్దు, కానీ నష్టం జరిగినప్పుడు కాపాడే ఒక వ్యవస్థనైతే కావాలి కదా, రక్షించడానికి ఒక చట్టబద్ధమైన వ్యవస్థ కావాలి కదా. ఇంకా చాలామంది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ఈ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎట్లాగూ క్లెయిమ్ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఓవర్ స్పీడ్తో నిర్లక్ష్యంగా పోవడం వల్ల కూడా క్లెయిమ్ రాదు అని చెప్పని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అంటే దీన్ని కేవలం కస్టమర్ మీదనే కాకుండా, అంటే వాహనదారు మీదనే కాకుండా ప్రభుత్వం కూడా ఒక స్పీడ్ లిమిట్ అంతకంటే ఎక్కువ స్పీడ్ చేయకూడదు అనేది ఒకటి సిస్టమ్ తీసుకొస్తే ఇంకా బాగుంటుండనేమో అని ఈ మధ్య నిన్న ఒక ఫ్రెండ్ అంటున్నాడు అనమాట. అంటే ఇది ఏంది 140, 180 స్పీడ్ మీద పోవచ్చు అని చెప్పి వాళ్ళు చేసిస్తారు, కానీ మరి 80-90 మీద పోతే 100 మీద పోతే కూడా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన అంటే కష్టం కదా. నిర్లక్ష్యం అనేది ఎప్పుడు ఉంటుంది? స్పీడ్ ఉన్నంత మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నట్టు కాదు కదా. నిర్లక్ష్యంగా అంటే పట్టించుకోకుండా ఏమవుతుంది ఇది కాదు కదా. దానికి ఒక ఇదమిద్దంగా ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల స్పీడ్ లిమిట్ ఇంతకంటే ఎక్కువ కంపెనీ తయారు చేయకుండా చేస్తే దానికంటే ఓవర్ స్పీడ్లో కనుక పోయే అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా కూడా చట్ట పరిధిలో, అంటే ఇప్పుడు కోర్టు పరిధిలోకి వస్తుంది అనేది ఒక వాదన వచ్చింది. కానీ ఇది చాలా చిన్న విషయమేం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తమ వాహనాలకు మినిమం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అనేది అది ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్నా, అధికారులు ఎప్పటి నుంచో, పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఓ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నా పట్టించుకోరు. 3 డ్రైవింగ్ చేసినా కూడా ఇక ముందు క్లెయిమ్ కాకపోవచ్చు. ఒక యాక్సిడెంట్లో 3 కనుక వెళ్తే ఇది నియమాలకు విరుద్ధంగా ఉందని చెప్పని అది కూడా క్లెయిమ్ రాకపోవచ్చు అని ఇప్పుడు కొందరు చెప్తున్నారంట. యాక్చువల్గా అది ఉంది, కానీ దాన్ని కోర్టులో ఒక అటు మాట్లాడి ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు, నిర్లక్ష్యానికి లేదు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎట్లాగో క్లెయిమ్ ఇవ్వరు. ఓవర్ స్పీడ్ పోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే అది అర్థం చేసుకోవాలి. సీను
ఆ కుటుంబాన్ని వెళ్ళి అడిగితే తెలుస్తుంది. తల్లిదండ్రులు కూడా ఖుషితోటి రూబాబు కొద్దీ ఆ 14 పిల్లానికి 6 పిల్లానికి బండి ఇచ్చారే, హాలిడేస్ వచ్చిన వాడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడని చెప్పి తిరుగురా అని చెప్పని బండి తాళచేతులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పంపించేస్తే రాత్రి 12, 1 గంటకు 2 గంటల దాకా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగి కేవని కేకలు పెట్టుకుంటా పోతే వాడు నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమవుతుంది? దాని ఫలితం ఎట్లా ఉంటుందో తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రతి వాహనానికి ప్రతి వ్యక్తి ప్రమాద బీమా తీసుకోవాలి. ఇన్సూరెన్స్ మినిమం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల చట్టపరమైన, సామాజిక పరంగా, కుటుంబ పరంగా భద్రత ఉంటుందని మాత్రం చాలామంది చెబుతున్నమాట. దయచేసి దీని విషయం మీద చాలామంది ఆలోచించుకోవాలని చెప్పని తెలంగాణ సామ్నా కోరుకుంటుంది. ఎందుకంటే ఇది సామాజిక భద్రతతో కూడిన వ్యక్తిగత భద్రత. ఇది ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడే అంశాలు కాబట్టి ఇక ముందు చట్టాలు ఇంకా కఠినం కావచ్చు. కానీ ఎంత కఠినమైనా కూడా సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకొని మినిమం స్పీడ్లో వెళ్ళిన వాళ్ళకు ఏదన్నా జరిగితే అన్ని క్లెయిమ్స్ వస్తాయి, లేకపోతే క్లెయిమ్లు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పని చాలామంది చెప్తున్నమాట. ఇన్సూరెన్స్ తెలిసిన వాళ్ళు కూడా, ఇన్సూరెన్స్ ఆఫీసర్లు కూడా ఇదే చెప్తున్నారు. జై శ్రీరామ్.